రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. ఫస్ట్ తిమోతి 3:15 మీ బైబిల్లో గమనించండి. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైన మా దేవ, సంఘానికి శిరస్సుగా ఉన్న ప్రభువా, నీ వాక్యమును మాకు బోధించండి. మేము నీ వాక్యం ప్రకారమే విశ్వాసమును కలిగి విధేయత చూపి నిన్ను మహిమపరచుటకు సహాయము చేయమని, మాలో వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పోకడ ప్రతి పాపమును క్షమించి పవిత్రపరిచి మరలా మిమ్మల్ని ఉండకుండా విడుదల చేయమని యేసు పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంఘానికి పత్రిక రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక ప్రగాఢమైన సత్యాన్ని నేర్పించాడు. దేవుడి సంఘమును దేవుడు ఏ ఉద్దేశంతో స్థాపించాడో అదే ఉద్దేశంతో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు కూడా అవగాహనను కల్పించుకొని ఆ ప్రకారము దానిలో వారు భాగమైతే వారు దాంతో ఎలా ప్రవర్తించాలి, ఎలా మసులుకోవాలి, అండ్ వారు ఆ సంఘమును దేవుడు దేని కొరకు నియమించాడో ఆ ప్రకారం ఎలా ఆశీర్వదించబడాలో అలాగే ఆశీర్వదించబడతారు. కాకపోతే ప్రస్తుతము చాలామందికి, లోకస్తులకి అండ్ సంఘస్థులకి క్రైస్తవ సంఘము అన్న దాని గురించి సరైన అవగాహన లేదు. బైబిల్ బోధించేటువంటి సత్యం ఒకటి, బయట కనబడేటువంటి సంఘం ఒకటి. సో ఈ రెండింటి మధ్యలో పొంతన లేదు కనుక మనుషులకి సరైనటువంటి అవగాహన లేక దారి తప్పిపోతున్నారు అండ్ తొట్టిల్లిపోతున్నారు, మోసపోతున్నారు. అండ్ మనిషికి సొంత అభిప్రాయం అనేది ఉంది, సొంత ఆలోచన ఉంది, స్వబుద్ధి ఉంది. దాన్ని ఆధారం చేసుకోవద్దన్నా దాన్ని ఆధారం చేసుకుంటారు. బైబిల్ని చదవరు, సత్యాన్ని తెలుసుకోరు, క్రైస్తవ సంఘ చరిత్రను గురించి బొత్తిగా పట్టించుకోరు. కనుక ఈజీగా మోసపోతారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న డినామినేషన్లు, అన్ని రకాల అన్ని స్థాయిల సైజుల సంఘాలు మన కళ్ళెదుటకు వచ్చేసేసరికి వాటిని మనము ఇదే సంఘం అంటేనేమో అని అనుకోవడం, ఇక మన పట్టణాల్లోనికి పెద్ద పెద్ద సంఘాలు వచ్చేసేసరికి ఒకరితో ఒకరు పోటీ పడి మరి వారికి లేనిది మాకే ఉంది అన్నట్టు చూపుకునే సంఘాలు వచ్చేసరికి సంఘం అంటే ఏంటో బొత్తిగా అర్థం కాకుండా పోయింది. అండ్ బైబిల్కి ఇప్పుడు బయట ప్రస్తుత లోకానికి సంబంధమే లేదు. బైబిల్లో దేవుడు పెట్టిన సంఘము 2000 సంవత్సరాలుగా దేవుడి యొక్క జీవము గల దేవుడి యొక్క సంఘముగా ఉన్న సంఘం ఒకటి, దానికి వ్యతిరేకంగా ఉన్న సంఘం మరొకటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కొంతమంది దాన్ని తెలుసుకుంటున్నారు. చాలామందికి ఒక అపోహ ఉంది, సంఘం అంటే, చర్చ్ అంటే చాలా పెద్దగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, వేల మందితో ఉండాలి. అది బైబిల్ ప్రకారము నిజము కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంఘ చరిత్ర అంతట్లో అట్లాంటి సీన్ మనకి కనిపించదు. అండ్ ఇప్పుడు మీరు యూరోప్కి వెళ్తే అట్లాంటి సీన్ మీకు కనిపించదు, మీరు మిడిల్ ఈస్ట్కి వెళ్తే అట్లాంటి సీన్ మీకు కనిపించదు, మీరు అమెరికాకు వస్తే అట్లాంటి సీన్ మీకు కనిపించదు. చాలామంది అనుకుంటారు అమెరికా అంతా మెగా చర్చిలే, ఎందుకంటే అక్కడ నుండే కదా మనోళ్ళు నేర్చుకొని ఇక్కడ మెగా చర్చిలు పెట్టారు. కానీ అమెరికాలో 98% చర్చెస్ 200 కన్నా తక్కువ సభ్యులుండే సంఘాలు. అంటే 98% అమెరికాలో ఉన్న చర్చెస్ 200 కన్నా తక్కువ సభ్యులను, అండ్ దీంట్లో అత్యధికముగా 70% చర్చెస్లో 100 కన్నా తక్కువ ఉంటారు. అది వాస్తవ సత్యం. జస్ట్ 2% మాత్రమే 2000 పైచిలుకు, ఇక 20, 30, 40 వేల వరకు అమెరికాలో మెగా చర్చెస్ ఉన్నాయి. సో అది తెలియకుండా ప్రతి చర్చ్ అట్లే ఉంటుంది అనుకుంటే మోసమే. ఎందుకంటే ప్రతి పట్టణంలో మనకి మెగా చర్చ్ ఉండదు, ప్రతి పల్లెల్లో మెగా చర్చ్ ఉండదు, అండ్ ప్రతి దేశంలో మెగా చర్చ్ ఉండదు. కానీ ప్రతి చోట వారి ఇంట్లో సంఘం ఉంది, ఆ చిన్న స్థలంలో సంఘం ఉంది, ఆ బడి హాల్లో సంఘం ఉంది, ఆ యొక్క ఊరవతల వారు ఒక పాకేసుకొని సంఘాన్ని నడిపించుకుంటున్నారు. ఇది చాలా ఉన్నాయి, ఇట్లాంటివి లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ మనకు అవగాహన లేదు కనుక ఈ రోజున చిన్న చర్చికి రావాలంటే మనుషులకి నామోషి, పెద్ద చర్చికి వెళ్ళాలంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు.
సో అంతా కూడా అన్బిబ్లికల్ థింకింగ్, అన్బిబ్లికల్ లివింగ్ అనేది విస్తృతంగా మనకి కనబడుతుంది. కనుక ఈ పూట నేను కొన్ని 7 విషయాలు సంఘం పట్ల మనకు ఉండాల్సిన అవగాహన, సంఘంతో మనకు ఉండాల్సినటువంటి అనుబంధం ఎట్లా ఉండాలో 7 విషయాలు, పెద్ద వివరణ ఇవ్వను, జస్ట్ క్లుప్తంగా అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, పాయింటర్స్ లాగా చెప్తాను. కానీ ఇక్కడ నేను చర్చ్ అన్నప్పుడు, సంఘం అన్నప్పుడు సార్వత్రిక సంఘం గురించి మాట్లాడట్లేదు, స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాను, లోకల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను, యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడట్లేదు. సో నీవు ఉన్న ప్రాంతంలో, ప్రదేశంలో నీవు ఎక్కడైతే క్రమం తప్పకుండా ఆరాధన చేస్తావో, ఏ సంఘానికైతే నీవు సంబంధిగా ఉన్నావో, ఏ సంఘంలో అయితే నీవు సమర్పణతో దేవుణ్ణి సేవిస్తున్నావో ఆ సంఘం గురించి చెప్తున్నాను. సో సంఘం అంటే స్థానిక సంఘం, లోకల్ చర్చ్. మన అంశం ఏంటంటే హోలీ చర్చ్ ఈజ్ యువర్ సేఫ్టీ. హోలీ చర్చ్ ఈజ్ యువర్ సేఫ్టీ. పరిశుద్ధ సంఘమే నీకు భద్రత. పరిశుద్ధ సంఘమే నీకు భద్రత. దాంట్లో మొదటి విషయం ఏంటంటే డూ నాట్ స్టాప్ గ్యాదరింగ్ విత్ ద చర్చ్. సంఘముతో కూడుకొనుట మానవద్దు. నీ సంఘమును మానవద్దు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సో దేవుడు చెప్తున్నాడు, ఇది ఆదేశం అన్నమాట. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే పర్వాలేదు అనట్లేదు. ఇది ఖచ్చితముగా ఆదేశం. మీరు నా ప్రజలైతే, మీరు నా యందు విశ్వాసం ఉంచిన నా శిష్యులైతే, దాసులైతే, పరిశుద్ధులైతే మీరు కొందరు మానుకొనుచున్నట్టు సంఘముగా కూడుట మానుకోవద్దు. ఆ దినం అంటే యేసు యొక్క 2వ రాకడకు సంబంధించిన దినం మరి సమీపిస్తోంది కనుక దాన్ని చూసిన కొలది ఒక్కొక్క దినం మన జీవితంలో గడిచిపోతున్నప్పుడు ఆ దినము సమీపించడం ఎక్కువ అవుతుంది కనుక మనం సంఘముగా కూడుకోవడం మరి ఎక్కువగా చేయమంటున్నాడు. అంటే వేరే చోట్ల మీకున్నటువంటి వ్యాపకాలు, మీకున్న వ్యసనాలు, మీకున్న ఇతర విషయాలను మీరు మేనేజ్ చేయండి, వాటిలో నుండి టైం తీసేసుకోండి, వాటికి సమయం తగ్గించి దేవుడి సంఘానికి ఎక్కువ టైం ఇవ్వండి. దేవుడి సంఘముతో కలవకుండా మీరు వాటి చేత లీనమై వాటిలో మీరు వశమైపోయి నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక. అట్లా చేయకపోతే ఏం జరుగుతుందంటే భారీగా నష్టపోతారు. సో అట్లా ఈ రోజుల్లో మనం బొత్తిగా చేయకూడదు. సో మనము సంఘంలో ఒక వైబ్రెంట్ పార్ట్గా, అంటే చురుకైన ఆరోగ్యకరమైనటువంటి అవయవముగా ఉండాలి. అండ్ సంఘములో యేసుక్రీస్తు యొక్క శరీరములో మనము చురుకుగా పనిచేయడమే కాదు, చక్కగా ఇతరులకి ఈ చెప్పబడినటువంటి మాటలు, ప్రేమ చూపే విషయంలో, సత్కార్యములు చేసే విషయంలో ఒకరినొకరం పురికొల్పుకుంటూ మాదిరికరంగా ఉండాలి. సో సంఘానికి రమ్మంటున్నాడు, సంఘంలో ఇట్లా సేవ చేయమంటున్నాడు. కనుక దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒక ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడు ఒక మీటింగ్లో, నేను 2 సార్లు చర్చికి వెళ్ళాను. మొదటిసారి పుట్టినప్పుడు తీసుకెళ్తే వాళ్ళు నా మీద నీళ్లు చల్లారు, తర్వాత పెళ్ళికి వచ్చినప్పుడు తీసుకెళ్తే వారు నా మీద బియ్యం చల్లారు. అప్పుడు పెద్ద ఆయన అన్నాడు, 3వసారి కూడా పోతావులే, ఈసారి వారు నీ మీద ఆ మన్ను చల్లుతారు అన్నాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. సో రెండవది, డూ నాట్ కంపేర్ విత్ అదర్ చర్చెస్. ఇతర సంఘాలతో మీ స్థానిక సంఘాన్ని పోల్చొద్దు. ఇప్పుడు అదే పోలుస్తున్నారు. ఆ చర్చ్లో ఇది ఉంది, మాకు లేదు, అక్కడ అది ఉంది, మాకు లేదు, మాకుంది, వారికి లేదు. ఇది చాలా పెద్ద ఘోర నేరం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18-20 వరకు మీరు చూస్తే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. పద్మాసు ద్వీపంలో భక్తుడైనటువంటి యోహానుకు యేసుప్రభు చెప్పినటువంటి ఆదేశం ఇది. సో ఆయన తన గురించి ఏంటో పరిచయం చేశాడు. మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మృతుడయ్యాడు కానీ ఇప్పుడు యుగయుగాలు సజీవుడు. మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కనుక ఆయన 7 సంఘాలకు, 2-3 అధ్యాయాల్లో మనకు కనబడే 7 సంఘాలకు దాని సంగతులను ఉత్తర రూపంలో రాసి పంపిస్తున్నాడు. అది యోహానుకు చెప్తే ఆయన ఆ పని చేస్తున్నాడు. నా ఇక్కడ యేసుక్రీస్తు
ఆ సంఘములలో ఉన్నటువంటి వ్యత్యాసములను ఎత్తి చూపాడు. దీంట్లో ఇది బాగుంది, దీంట్లో ఇది బాగాలేదు, ఇది మరి బేషైన సంఘము, ఇది బుద్ధి లేని సంఘము, భ్రష్టు కొట్టిన సంఘము, బలహీన సంఘము అని ఆయన చూపిస్తున్నాడు. కేవలం ఆయనకు మాత్రమే ఆ అర్హత ఉంది, కేవలం ఆయనకు మాత్రమే ఆ హక్కు ఉంది, కేవలం ఆయనకి మాత్రమే ఆ యొక్క స్థాయి ఉంది. మనకి ఆ స్థాయి లేదు. మనం ఏ సంఘాన్ని కూడా పోల్చడానికి అర్హులం కాదు. మనం ఏ సంఘాన్ని ఇంకో సంఘంతో, మన సంఘంతో పోల్చుకొని ఎక్కువ తక్కువ చేయడానికి మనకు ఆ రకమైనటువంటి అర్హత బొత్తిగా లేదు. మనము క్షమించబడి రక్షించబడిన పాపులం. సో మనము ఇతరులను పోల్చేటువంటి పెద్ద మనుషులము కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నీ సంఘమును పోల్చొద్దు. నీవు దాన్ని ప్రభువుకే విడిచిపెట్టు. ఆయన మాత్రమే దానికి అర్హుడు. ఆయన ఏమి చేయాలి అనేది ఆయన చేస్తున్నాడు. ఆయన పోలుస్తాడు. ఆయన ప్రతిఫలం ఇవ్వాలో ప్రతిఫలం ఇవ్వకూడదో అవన్నీ ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన పని అది. మనము ఆ పని చేయకుండా మనం అన్ని సంఘాల కొరకు, అది వాక్యానుసారమైన సంఘం అయితే ప్రార్థన చేయాలంతే. మూడవది, డూ నాట్ గో టు మల్టిపుల్ చర్చెస్. అనేక సంఘాలకు వెళ్ళవద్దు, పలు సంఘాలకు వెళ్ళవద్దు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక మంచి సంఘంలో యానివర్సరీ, ఒక మంచి సంఘంలో మీటింగ్స్, అట్లా ఎప్పుడో ఒకసారి పర్వాలేదు. కానీ రెగ్యులర్గా ప్రతి నెల ఒకసారి ఈ చర్చ్, ఒకసారి ఆ చర్చ్, ఒకసారి పొద్దున్న సర్వీస్, ఒకసారి సాయంత్రం సర్వీసు, ఒకసారి తెలుగు, ఒకసారి ఇంగ్లీష్, ఒకసారి హిందీ, ఒకసారి తమిళ్, ఇట్లా గాలికి తిరిగినట్టు తిరిగేటువంటి వారుగా మనం ఉండకూడదు. మత్తయి 6:24 ప్రభు చెప్పాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండ నేరరు. ఆయన ఇక్కడ స్పెసిఫిక్గా ప్రత్యేకించి దేవుడికి సిరికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసమును మనకు గుర్తించి మనం ఎట్లా బ్రతకాలో చెప్తున్నాడు. కానీ దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక సూత్రం ఉంది. అదేంటంటే మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఇద్దరు యజమానులు మీకు ఉండకూడదు. సో మీరు ఒకే శరీరంలో భాగముగా ఉండాలి. అంటే మీ స్థానిక సంఘంలోనే మీరు సభ్యులుగా ఉండాలి. కానీ మీరు 4 శరీరాల్లో భాగముగా ఉండలేరు. మీకు ఒకే శిరస్సు యేసు, అండ్ మీకు ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లు పెద్దలే ఉండాలి. మీకు 2-3 సంఘాల్లో ఉన్నటువంటి పాస్టర్లు పెద్దలు మీకు నడిపించేటువంటి, మీకు మార్గదర్శకులుగా ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక చర్చికి నువ్వు వెళ్తే అక్కడ దశంభాగం ఇవ్వు అని నిన్ను పిప్పి చేస్తారు. ఇంకో చర్చికి వెళ్తే అక్కడ దశంభాగం ఇవ్వకూడదు, అది దేవుడు చెప్పలేదు అని చెప్తారు. ఒక చర్చిలో నీకు స్త్రీ సంఘ కాపరిగా పురుషులకి బోధ చేస్తూ కనపడుతుంది. ఇంకో చర్చిలో అట్లాంటి పాపము మనము ఎన్నడూ చేయకూడదనే బోధ ఉంటుంది. సో ఒక చర్చిలో 1.5 సేపు ఆరాధన, అరుపులు, కేకలు, కింద పడి దొర్లటాలు ఉంటాయి. ఇంకో చర్చిలో చేతులు ఎత్తరు, నోరు తెరవరు, అటు ఇటు కదలరు, ఉన్నారా లేదా నిమ్మకు నీరు కొట్టినట్టు అన్నట్టు ఉంటారు. సో ఇట్లా మనము అటు ఇటు అయినప్పుడు ఎటు కాకుండా పోతాం. సో మనం ఏం చేయాలి అంటే ఒక కమిటెడ్ క్రిస్టియన్గా ఒకే చర్చ్లో మెంబర్గా ఉండాలి. అది దేవుడి చిత్తము. కొరంత్ సంఘానికి సంబంధించిన వాడు కొరంత్ సంఘస్థుడే, ఫిలిప్పీ సంఘానికి సభ్యుడు కాదు, ఎఫెసు సంఘానికి సభ్యుడు కాదు, కొలస్సీ సంఘానికి సభ్యుడు కాదు, కొరంత్ సంఘానికే సభ్యుడు. దేవుడు అతన్ని ఆమెను అక్కడే పెట్టారు. అట్లాగే మనం ఉండాలి. అది మనం తెలుసుకోకపోతే సర్వనాశనం. ఎంపరర్ కాన్స్టంటైన్ క్రైస్తవ్యాన్ని మరి స్టేట్ రిలీజన్గా ప్రకటించిన ఆయన ఒకసారి ఒక వ్యక్తి ఫలానా చర్చికి వెళ్ళి వచ్చి తృప్తి పడలేదు, ఇంకో చర్చికి వెళ్ళి వచ్చి తృప్తి పడలేదు, ఇంకో చర్చికి వెళ్ళి వచ్చి తృప్తి పడలేదు అంటే విన్నాడు. విన్నప్పుడు ఏమన్నాడంటే, కొంతమంది ఎంత పరమ స్వార్థపరులు అంటే వారి కొరకు, వారి స్నేహితుల కొరకు దేవుడి పరలోకం కాకుండా ప్రత్యేక పరలోకాన్ని నిర్మించుకుంటారు అన్నాడు ఆయన. అంటే వారికి ఒక చర్చిలో తృప్తి ఉండదన్నమాట. ఒక చోట నిలకడగా ఉండలేరు. ఇక్కడోసారి అక్కడోసారి, కొంతసేపు ఇక్కడ, కొంతసేపు అక్కడ, కొంతసేపు అక్కడ, వలస పక్షుల్లాగా ఒకసారి ఇక్కడ గూడు, ఒకసారి అక్కడ గూడు, జీవితం అంతా మరి ఇట్లాగే బతికేసిపోతారు, ఎవరికి ఉపయోగపడరు. 4వది, డూ నాట్ డిస్పైజ్ ద చర్చ్. సంఘమును తృణీకరించవద్దు. 1 కొరింథీ 11:18 నుండి 22 వరకు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి
అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా మెచ్చను? సో ఈ కొరింథు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ప్రభు బల్ల కోసం వచ్చినప్పుడు వారు ఒక రకమైనటువంటి పక్షపాత ధోరణి చూపిస్తున్నారు. పెద్దలకి, ధనికులకి మరి వారు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని, పానీయాన్ని పంచుతున్నారు. కానీ వారి ఇళ్లలో పనిచేసి తర్వాత వచ్చేటువంటి బానిసలకు, పేదలకు వారు ఇవ్వట్లేదు. సో మొదట్లో వీరు వచ్చి కూర్చొని వీరు తెచ్చుకున్నదంతా వీరే తినేస్తున్నారు తిండిపోతుల్లాగా, వీరు తెచ్చుకున్నదంతా వీరే తాగేస్తున్నారు తాగుబోతుల్లాగా. అండ్ తర్వాత వచ్చినటువంటి వారికి ఏమీ లేకుండా వారిని చిన్న చూపు చూస్తున్నారు. సో దేవుడి సంఘములో వారు వీరు అందరూ ఒకటే గనుక, దేవుడి దృష్టిలో అందరూ సమానులే గనుక దేవుడు అంటున్నాడు, మీరు దేవుడి సంఘమును తృణీకరిస్తున్నారు, డిస్పైజ్ చేస్తున్నారు, చులకన చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. అట్లా మీరు చేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని తన పిల్లలుగా అంగీకరించాడు, పిల్లలుగానే ఆయన వారిని చూస్తున్నాడు. యేసు తన స్వరక్తమిచ్చి వారిని కొన్నాడు కనుక వారి మధ్యలో వ్యత్యాసము, తారతమ్యము అండ్ ఈ భేదములు మీరు చూపకూడదు, చూపుతున్నారు. అండ్ చాలా చర్చెస్లో మనకి తెలుసు చూపుతారని. అండ్ అట్లాంటి దారుణము మనము చేయకూడదు. ఒక కవి ఇట్లా రాశాడు, నా సంఘము అన్న దాని మీద, నా సంఘము ప్రశాంతమైన స్థలము, అది శాంతికి నిలయము, అక్కడ విశ్వాస గృహం ఉంది, అక్కడ నా అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి, అది నా యొక్క ఆదరణ ఇల్లు, అక్కడ నాకు నిరీక్షణ పెరుగుతుంది, అక్కడ నాకు బలము లభిస్తుంది, అక్కడ నాకు పరలోక సంబంధమైన సహాయం అనుగ్రహించబడుతుంది, అక్కడ నా ఆత్మ ఆరాధించేటువంటి ప్రాంతము, అక్కడ నేను ప్రార్థించుటకు దేవుడు వీలునిచ్చాడు. అండ్ అదంతా కూడా నేను నా సంఘములో కలిగి ఉన్నాను, కనుగొన్నాను అని రాశాడు ఆయన. సో అట్లా చెప్పుకోవడానికి నీకు నీ సంఘం ఉందా? 5వది, డు నాట్ డిస్ట్రాయ్ ద చర్చ్. సంఘమును పాడు చేయవద్దు, సంఘమును నాశనము చేయవద్దు. 1 కొరింథీ 3:17, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో పౌలు ఈ కొరింథు సంఘానికి రాస్తున్నాడు. వారి మధ్యలో ఇంతకుముందు పైన నేను చెప్పినట్టు మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను, కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను అన్నాడు కదా. వారిలో కక్షలు ఉన్నాయి అండ్ కక్షలను బట్టి వారు కలహాలకు కూడా గురి చేసుకుంటున్నారు. అట్లా కొంతమంది మరి వారు ధన్యులు అన్న సంగతి మర్చిపోయి, వారు దేవుడి సంబంధులు అన్న సంగతి మర్చిపోయి, వారు దరిద్రులుగా మారిపోయి ఘోరమైనటువంటి పరిచర్యను మరి దెబ్బతీసే పనులను వారు చేస్తున్నారు. సో సంఘంలో వారు అనవసరంగా ఆయాసాన్ని కల్పించడం, సంఘాన్ని మలినపరచడం, సంఘాన్ని డిస్టర్బ్ చేయడం, నాశనం చేయడం, దీని అంతటికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి స్వార్థం, వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వం, వారిలో ఉన్నటువంటి మొండితనం అండ్ వారిలో ఉన్నటువంటి పాప లక్షణం. సో అట్లా ఎవరు కూడా సంఘంలోనికి వచ్చి దేవుడు నిర్మిస్తున్నటువంటి దాన్ని, యేసుప్రభు ఏం చెప్పాడు మత్తయి 16:18, నా సంఘాన్ని నేను కడతాను. సో సంఘాన్ని ఆయన కడుతున్నాడు. ఆయన బిల్డర్గా ఉన్నప్పుడు నీవు వచ్చి బుల్డోజర్గా ఉంటే నిన్ను నాశనం చేసేస్తాడు. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దేవుని ఆలయమును పాడు చేస్తే వానిని దేవుడు పాడు చేస్తాడు. సో అట్లా చేయకూడదు. రొమేనియా దేశం ఉంది, ఒకప్పుడు కమ్యూనిస్టు దేశం. దాంట్లో వారు కమ్యూనిస్టులు పాలన చేసినప్పుడు ఒక లాని వారు ప్రవేశపెట్టారు. ఆ లా ప్రకారం వారు ఏమన్నారు, కూర్చొని జూదమాడటము, కూర్చొని తాగడము, కూర్చొని వెధవ పనులు చేయడము సమయము వృధా అన్నారు, వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. మా సమాజంలో మా దేశస్తులు అట్లా చేయొద్దు అన్నారు. తర్వాత దాన్ని వారి దేశంలో రాజ్యాంగం ప్రకారము అందరికీ మత స్వేచ్ఛ ఉంది. కమ్యూనిస్టులు విశ్వాసులు కారు, మిగతా వారు విశ్వాసులుగా ఉండొచ్చు అంటే ఉండొచ్చని దేశ రాజ్యాంగం చెప్తున్నా కూడా మరొకటి జోడిచ్చారు, ఆదివారం ఆరాధనకి వెళ్ళే క్రైస్తవులు సమయం వృధా చేస్తున్నారు కనుక ఆరాధనలకు వెళ్ళొద్దు. వెళ్ళిన వారు ప్రాణాలకు తెగించి వెళ్ళారు, చాలామంది వదిలేశారు. అండ్ అట్లా వారు మరి దేవుడి సంఘాన్ని బలహీనపరిచినట్లు చరిత్రలో మనం చూస్తాం. అంటే భయపడిపోయి కొందరు, మరో రకంగా కొందరు, నానా రకాలుగా సంఘాన్ని పాడు చేసిన వారు ఉన్నారు. 6వది, డు నాట్ క్రిటిసైజ్ ద చర్చ్. సంఘమును విమర్శించవద్దు. యాకోబు పత్రిక 4:11-12 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే
ఒకే ఒక్కడు ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? సో నువ్వు జడ్జివి కాదు, నేను జడ్జిని కాదు. సో మనం ఆ జడ్జి సీట్లో, జీసస్ ఈజ్ ద జడ్జ్, ఆ సీట్లో మనం కూర్చోవద్దు. ఇతరులను మనము జడ్జి చేయొద్దు. జడ్జిమెంట్ అనేది రెండు రకాలుగా, అంటే వారు నేరస్తులు, వారికి తీర్పు ఇది, శిక్ష ఇది అనేది మనం చెయ్యం. అది దేవుడే చేస్తాడు. సంఘంలో ఒకడు తప్పు చేస్తున్నాడు, సంఘ పెద్దల్ని దేవుడు నియమించాడు, వారు వాని తప్పు దిద్దుతారు. గద్దించాల్సి వస్తే గద్దిస్తారు, బుద్ధి చెప్పాల్సి వస్తే బుద్ధి చెప్తారు, బహిష్కరించాల్సి వస్తే బహిష్కరిస్తారు. అది దేవుడు వారి మూలంగా చేస్తున్నాడు. రెండవది, రేపట్లా మహాదినాన్న, తీర్పు దినాన్న ఆయన చేసేది చేస్తాడు. మనల్ని చెప్పింది ఏంటంటే, జడ్జ్ అన్నటువంటి ఆ పదంలో మనకి చెప్పింది ఏంటంటే, మీరు డిసర్న్ చేయండి, ఎవరు సరి ఎవరు సరి కారు, ఎవరు దేవుడి వైపు ఎవరు దేవుడి వైపు కాదు, ఎవరు పరిశుద్ధులు ఎవరు పాపులు అనేది మీరు వివేచించండి. ఏది గొర్రె ఏది మేక అన్న వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోండి. ఆ జడ్జిమెంట్ మీరు చేయొచ్చు. ఇది క్వాలిటీ క్లాత్, ఇది బేకార్ క్లాత్, ఆ జడ్జిమెంట్ మీరు చేయొచ్చు. కానీ దుకాణంలో నకిలీది అమ్ముతున్నాడు కనుక దుకాణం మూసేయండి, వీడిని జైల్లో వేసేయండి, ఆ జడ్జిమెంట్ మీరు చేయలేరు. ఎందుకంటే మీరు అధికారి కాదు, మీరు జడ్జి కాదు, కోర్టులో ఆ జడ్జిమెంట్ జరుగుతుంది. ఇది వ్యత్యాసం, అది మీరు గుర్తించండి. సో ఇక్కడ వీరు యాకోబు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాలుకకు సంబంధించినటువంటి ప్రవృత్తి, నాలుకలో ఉన్న మాలిన్యం ఏంటి, నాలుక ఎలా మోసం చేస్తుంది, నాలుక ఎలా మరణకరమైన విషయంతో నిండి ఉందనేది చక్కగా చెప్పాడు. కనుక ఇక్కడ వారికి హెచ్చరిస్తున్నాడు, మీరు మీ నాలుక ఉంది కనుక ఇష్టం వచ్చినట్టు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడద్దు, ముఖ్యంగా మీ సహోదరునికి విరోధంగా మాట్లాడద్దు. అది మీరు మిమ్మల్ని దేవుడి తీర్పుకు శిక్షకు అప్పగించుకునేవారైపోతారు. సో గుర్తుపెట్టుకోండి, మనం క్షమించబడిన పాపులం. ప్రతిరోజు మనకి దేవుడి కనికరం అవసరం. ప్రతిరోజు దేవుడు మనల్ని తీర్పు తీర్చకుండా కనికరంతో క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు. సో మనము అలాగే ఉండటం మంచిది. చివరిది, బట్ లవ్ ద చర్చ్, ప్రే ఫర్ ఇట్ అండ్ బీ ఫెయిత్ఫుల్ టు ఇట్. సంఘాన్ని ప్రేమించండి, దాని కొరకు ప్రార్థించండి, దాని పట్ల నమ్మకంగా ఉండండి. ఎందుకు? ఎఫెసీ 5:25 రెండవ భాగం నుండి 27 వరకు మీరు చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో ఈ రోజున సంఘం ఎట్లా ఉన్నా కూడా యేసుప్రభు దాంట్లో ఉన్న కలంకాన్ని, ముడతను, అట్టిది మరి ఏది ఉన్నా కూడా తీసేస్తాడు. దాన్ని పరిశుద్ధముగా నిర్దోషమైన మహిమగల సంఘముగా చేస్తాడు. తన ఎదుట ఆయన త్వరలో నిలవబెట్టుకుంటాడు. దానికోసం ఈ వాక్యం అనే ఉదకముతో నీటితో దాన్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. అట్లా పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకే తను తాను ఆయన అప్పగించుకున్నాడు. అంటే తన ప్రాణాన్ని శిలువలో ధారపోసాడు. సో అది మన సంఘం పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం, త్యాగపూరితమైన కార్యం అని గ్రహించి దానికోసం మనం ప్రార్థించాలి. ప్రభువా త్వరగా చేయి ప్రభువా, దానికోసం మనం పాటుపడాలి, పరిచర్య చేయాలి. ఆ రకముగా నీవు నీ సంఘంలో ఉన్నటువంటి ఇతరులను పరిశుద్ధపరిచే వ్యక్తిగా ఉండాలి, పాడు చేసే వ్యక్తిగా కాదు. నీవు నీ సంఘంలో ఉన్నటువంటి వారి పాపాలు, లోపాలు పుకార్లుగా అందరికీ పేపర్లో వేయించినంతగా ప్రకటించడం కాదు. వారి పాపాల్లో నుండి వారు బయటకు వచ్చేటట్టు నువ్వు ప్రభు చేసిన పరిచర్య వారికి చేయాలి. నువ్వు వారికి ఒక దురాత్మగా ఉండొద్దు, నువ్వు వారికి దైవాత్మగా ఉండాలి. అది నీవు తెలుసుకుంటే నీ జీవితం ధన్యం, లేకపోతే సర్వనాశనం. చివరికి అమెరికా ప్రెసిడెంట్గా థియోడర్ రూజవెల్ట్ ఉన్నప్పుడు వాషింగ్టన్ డీసీలో ఆయన నివాసం. ఎన్నేళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నాడో అన్నేళ్ళు ప్రతి ఆదివారం ప్రభుదినం ఆయన సంఘానికి వెళ్ళేవాడు. అమెరికా ఆ టైంలో చాలా పెద్ద అగ్రగామి దేశం, సూపర్ పవర్ నేషన్. అమెరికన్ ప్రెసిడెంట్ ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళేవాడు. అండ్ ఆయన ఎంత ఖచ్చితంగా నిష్ట కలిగినటువంటి ప్రెసిడెంట్ అంటే, ఎప్పుడైనా ఆయన ప్రెసిడెన్షియల్ పనుల మీద వేరే ఊర్లకు వెళ్తే, వేరే దేశాలకు వెళ్తే, తన స్థానిక సంఘ కాపరికి ఫోన్ చేసి చెప్పేవాడు డైరెక్ట్గా. ప్రెసిడెంట్, పాస్టర్ గారు ఈ సండే నేను ఆరాధనకి రాను, పలానా ఊరికి వెళ్తున్నాను, పలానా దేశానికి వెళ్తున్నాను. లేకపోతే మరీ బిజీగా ఉండి ఫోన్ చేయలేకపోతే నోట్ రాసి పంపేవాడు, పాస్టర్ గారు మీ సభ్యుడు రూజవెల్ట్ ఈ రోజున సంఘానికి రాడు, పలానా చోట ఉంటాడు. ప్రెసిడెంట్ చెప్పాడు. కానీ ఈ రోజున ఒక ప్యూన్ చెప్పడానికి వాడికి ఎంత గర్వమో, అండ్ ఇక మిగతా వారి సంగతి ఎందుకు. సో అది క్రైస్తవ భక్తి అంటే, దేవుడికి భయపడే నిజమైన నిండైన మనిషి అంటే.
సో అట్లా మనము దేవుడి పరిశుద్ధ సంఘంలో భద్రపరచబడితే మనకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది ఉండదు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. మా ఎదుట వాక్యాన్ని వీక్షించి వినుచున్న ప్రియుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారిలో ఏ ఒక్కరూ నశించక, వారు నిత్య నాశనానికి అప్పగించబడక, వారందరూ యేసు వైపు తిరిగి ఆయన సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును బట్టి వారి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి, యేసు రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడి యేసు సంఘములో భాగముగా అవయవముగా మారునట్లు చేయండి. అండ్ విన్న హెచ్చరికలకు మనస్సునిచ్చి లోబడి వాటి ప్రకారం జీవించి ధన్యులౌట కృపదయ చేయమని, మీరు ఇప్పటిదాకా మా పాపములు ఏవైతే దీని ప్రకారం మేము చేసామో వాటిని బట్టి మమ్మల్ని క్షమించి శుద్ధి చేయమని, మరెన్నడూ అట్లా చేయకుండా మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అట్లాంటి సంఘస్థులందరికీ, సమర్పించబడినటువంటి సంఘస్థులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమెన్.